సాక్షి టీవీ ఛానల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో అమరావతి వేశ్యల రాజధాని అంటూ అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజు తన చర్యల పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతి ప్రాంత మహిళలను తీవ్రంగా అవమానించేలా మాట్లాడిన ఆయన ఆ వ్యాఖ్యలపై కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని, పైగా తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదంటూ వాటిని సమర్థించుకుంటూ యూట్యూబ్లో వీడియోలు విడుదల చేశారని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణంరాజును మంగళగిరిలోని అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కమ్ సివిల్ జడ్జి కోర్టులో తూళ్లూరు పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈ హేయమైన వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రలో కృష్ణంరాజు ప్రమేయం, పాత్ర, ఆయన వెనుక ఉన్న శక్తుల గురించి ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అంశాలను వివరిస్తూ న్యాయస్థానానికి ఒక రిమాండ్ రిపోర్టును సమర్పించారు. అమరావతిలో వివిధ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారన్న విషయం తెలిసి కూడా కృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. తద్వారా అన్ని వర్గాల మహిళలతో పాటు ప్రత్యేకంగా దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనేదే ఆయన ఉద్దేశమని తమ నివేదికలో పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడైన కృష్ణంరాజుకు అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా సబార్డినేట్ జ్యుడిషియల్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా అత్యున్నత స్థానాల్లో పనిచేసే బ్యూరోక్రాట్లు నివసిస్తున్నారనే విషయం తెలుసని, అయినప్పటికీ దురుద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.